అడ్డంగా వాదిస్తాడు అహంకారం ఉన్నవాడు. దుర్యోధనుడు వాదన ఎలా ఉంటుందో తెలుసా? కృష్ణరాయబారం జరుగుతూ ఉంటే కృపాచార్యుడు దుర్యోధనుడికి సలహా ఇస్తాడు. దుర్యోధన, పెద్దవాళ్ళం, యుద్ధం చేయడం కూడా కష్టం, అందులో పాండవులతో యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు, మానుకోరాదా? మేమంతా నీ పక్షానే ఉంటాం, కానీ మా చేత యుద్ధం ఎందుకయ్యా చేయించడం అని అంటే, ఏమిటండి మేమంతా నీ పక్షానే ఉంటాం ఉంటున్నారు, మీరు ఇంతమంది ఉండగా నేను సంధి ఎందుకు చేసుకుంటా, యుద్ధమే చేస్తా. అంతా పోయాక 18వ రోజుని ఈ కృపాచార్యుడు వచ్చి ఇదే మాట అంటాడు మళ్ళీ, దుర్యోధన అందరూ ఉన్నాక సంధి ఎందుకు అన్నావు కదా, ఇప్పుడు అందరూ పోయారు కదా సంధి చేసుకో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అందరూ పోయాక సంధి ఎందుకు అన్నాడు. ఇదే మూర్ఖత్వం, ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందండి ఇక్కడ. అప్పుడేమో అందరూ ఉన్నారు కాబట్టి సంధి ఎందుకంట, ఇప్పుడేమో అందరూ పోయారు కాబట్టి సంధి ఎందుకంట. అంటే నీ ఆలోచనే గొప్ప, నీ మాటే లెక్క. ఇలాంటి దుర్యోధనులు మన సమాజంలో కాదమ్మా, మన కుటుంబాల్లో ఉన్నారు. ఆడవాళ్ళ రూపంలో ఉన్నారు, మగాళ్ళ రూపంలో ఉన్నారు. నా మాటే లెక్క. అప్పుడు వాడి మాట, ఇప్పుడు వీడి మాట. అప్పుడు అలా ఎందుకు అన్నామంటే అదంతే, ఇది ఇంతే. చెప్తున్న దుర్యోధనులు ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరి రూపంలో ఉన్నారంటే కొడుకుల రూపంలో, కూతుర్ల రూపంలో ఉన్నారు తల్లిదండ్రులకి. నిజంగానే కొడుకు కూతుర్లు అంటే ఎవరైనా కావచ్చు, అబ్బాయిలను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, తల్లిదండ్రులు హింస పెట్టడంలో వీళ్ళు మొదటి స్థానంలో దుర్యోధనులు. తండ్రి అంటాడు, అరే నీకు ఇంత వయసుకి అలాంటి బైక్ ఎందుకురా, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే పోతావంటే నాకు బైక్ ఇప్పి లేదంటే పైనుంచి దూరిసేస్తా అనే కొడుకులు. కూతుర్లు, అమ్మ ఎందుకమ్మా ఫోన్ అంతసేపు చూస్తున్నావు, ఎందుకమ్మా ఫోన్ అంతసేపు ఉంటున్నావు, వచ్చామంటే ఏ డాడీ నువ్వు నన్ను అమ్మానిస్తున్నావా, నాకు తెలీదా, నాకు చెప్తావా అనే కూతుర్లు. వీళ్ళే దుర్యోధనులు. చెప్తే ఒక మాట ఇనిజావరు, అడ్డంగా మాట్లాడతారు. లాస్ట్కి ఏమవుతుంది, లైఫ్ని సంఘాన్ని ఆగించుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు కాస్త వాళ్ళని గౌరవించి ఇట్లా దుర్యోధనుడికి ఉండే క్వాలిటీస్ బిహేవియర్ పెట్టుకోవద్దంటారా పిల్లన్న బట్టలారా. అర్థమైందా?